హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బెండకాయ పులుసు చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను చేసి చూడండి, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, చూసి అలా వెళ్ళిపోయే బదులు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి, ప్లీజ్ అండి. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుందండి. చూడండి, చపాతీలోకి బాగుంటుంది పులుసు అంటున్నాను అనుకుంటున్నారా? కొంచెం ఇది గ్రేవీలో కూడా చేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కొంచెం పులుపు ఎక్కువ అదే పులుసులా ఎక్కువ చేస్తాను కాబట్టి మా పిల్లలకి అలా ఇష్టం. ఈరోజు మా పిల్లలకి నచ్చినట్టే నేను చేస్తానండి. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మరింకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సరే, ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకు కావాల్సిన బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కడిగేసుకొని ఒక వైట్ క్లాత్తో తుడిసేసుకొని ఇలా తీసుకోండి. ఇవి పులుసుకి కావాల్సిన బెండకాయలు. ఒక 3 టమాటీలను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కూడా పులుసుకి కావాల్సినవేనండి. ఒక 2 ఆనియన్స్, ఒక రెండు పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్, 2 లేదా 3 తీసుకోండి. నేనైతే 3 తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంత కరివేపాకు తీసుకున్నాను. ఇలా ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పులుసు ప్రాసెస్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఇలా టమాటీ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్న టమాటీల్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పులుపుకి సరిపడా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మీరు పులుసులో వేసుకోండి. ముందుగా నేను కొంచెం ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకోవాలి. ఇప్పుడే పులుసుకి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను. ఒకవేళ చూసుకొని వేసుకోండి, ఒకవేళ సాలకపోతే పులుసులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా జ్యూస్ అయ్యే వరకు కలపాలి మెత్తగా. ఇవి కలుపుతుండగా కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ సైజ్ చింతపండు పులిపేసి నానబెట్టుకున్నాను. ఈలోగా ఇది కలిపేసుకోవచ్చండి. మెత్తగా గ్రేవీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇవి ఇలాగే ముక్కలు వేసేవచ్చు కానివ్వండి, కొంచెం దగ్గరికి అవ్వదండి, బాగా చిక్కగా రాదు. మీకు చిక్కగా పులుసు రావాలనుకుంటే ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటేనే పులుసు బాగా వస్తుంది. చూడండి, మొత్తం ఇలా పేస్ట్లో అయిపోయింది కదండి. అక్కడక్కడ ఉన్నా పర్లేదు, అలా వాటర్లో ఉడికిపోతాయి కదండి వేసేసరికి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుపు. ఈ చింతపండు పులుపుని బాగా పిసికేసుకొని అందులో వేసేసుకోవాలి. మీరు పులుపు చూసుకొని వేసుకోండి. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను. ఏమైనా ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోతే కొంచెం ఎలా అనేసుకుంటే. నాకు ఇంకా కొంచెం వాటర్ సరిపోదండి, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇవి స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాం కదండి.
పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులుసులో కొంచెం బాగా ఆయిల్ తేలితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం జీలకర్ర నేను ఇంకా వేస్తానండి, ఇంకా వేయలేదు. కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, దంచిన వెల్లుల్లిపాయలు. చూడండి, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నామా. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు. నేను కొంచెం కరివేపాకు ఎక్కువగానే వాడతానండి కూరలో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేస్తున్నాయి కదండి, ఇలాగ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి, మొత్తం వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 వేసుకున్నాండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. చూడండి, ఇలా కొంచెం లైట్గా ఎగాయి కదండి, కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఈ బెండకాయలు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ కారం అందులో వేసాం కదండి, ఇంక ఇందులో వేయడం అవసరం లేదు. ఆ పులుసు వేసేసుకొని సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టిగా వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత నచ్చదండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బెండకాయ కూర వండేటప్పుడు ఏ కూర అయినా సరే, వేపుడైనా పులుసు అయినా కూర అయినా సరే అండి, బెండకాయలు వేసిన వెంటనే మూత పెట్టుకోకూడదు, ఎందుకంటే జిగురు అయిపోతాయండి. అది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ విషయం చెప్తున్నానండి. తెలుసుంటే ఏమనుకోకండి, తెలియకపోతే ఈసారి నుండి నేర్చుకోండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయడం. ఇంతకుముందు వేరేలా చేసేదాన్ని. ఇలా నేను మా పక్కింటి ఆంటీ చేయడం చూశానండి, అందుకనే వాళ్ళ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు యాగనివ్వాలంటే, అంటే బెండకాయలో ఉన్న వాటర్ అంతా కిందకి దిగే వరకు
ప్లస్ బెండకాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగనిద్దామండి. చూడండి ఇలా కొంచెం కలర్ మారే కదండి ఇందాక మీద, ఇలా మారినప్పుడే వేసేయాలండి. నాకు ఇంకా పులుపు సరిపోదండి, కొంచెం అంటే పులుపు సరిపోద్ది కానీ వాటర్ సరిపోద్దు. నేను ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు మీరు కొంచెం ఉడికాక అప్పుడు ఉప్పు అది చూడండి, ఇప్పుడే చూసేకండి. ఎందుకంటే ఇప్పుడే కదండి పులిపేసాం, మీకు ఇంకా తెలియదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. గాయస్, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోని బెండకాయ పులుసు వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరే, ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వస్తాం బాబు, నమస్కారం.